హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, నిన్న వీడియో కంటిన్యూయేషన్. అంటే చెప్పాను కదా, ఈ బ్లౌజ్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పేసి అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:16 అయిందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఆఫ్టర్నూను లంచ్ చేసి ఇంటికొచ్చి షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా స్ప్రైట్ అయితే తీసుకొని తాగి ఇదైతే మొత్తం కూడా కట్ చేశానండి. కానీ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలన్నది ఒక డౌట్లో పడిపోయాను. ఏంటి అంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను. అంటే దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలా? లేదు అంటే మెడపట్టి అంటే మనం పీస్ వేస్తాం కదా, క్రాస్ పీస్ అది వేయాలా అర్థం కావట్లేదు. వాళ్ళ ఇల్లు వచ్చేసి ఎదురుగానే ఉందండి. అడుగుదాము అనుకుంటే ఆవిడ బయటికి రాలేదనమాట. ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది, మీరు చూసే ఉంటారు కదా, అన్నీ అయిపోయాయి. ఈ బ్లౌజ్ కూడా హెమ్మింగ్ హుక్స్లు అన్నీ అయిపోయాయి అనమాట. ఇది గుచ్చుకుంటుంది, పీసెస్ ఎలా వస్తాయి అని చెప్పేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఫినిషింగ్ అనేది బాగుంటే కనుక ఓవర్లాక్ లేకపోయినా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఓవర్లాక్ లేకపోయినా కూడా జిగ్జాగ్ మిషన్తో ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఒకసారి చెక్ చేసి చూడండి. ఐ కార్డ్లో కూడా ఇస్తానన్నమాట. జిగ్జాగ్ మిషన్తోనే ఓవర్లాక్ లాగా చేసుకోవచ్చండి. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మా పాప డ్రెస్సుకి ఒకటి స్టిచ్ చేసి చూపించాను, చూడండి, యూజ్ అవ్వచ్చు అందరికీ కూడా. ఈ శారీలో బ్లౌజే అదనమాట. ఇది వచ్చేసి జిమ్మిచు శారీ లాగా ఉంది. తీసి చూపిస్తాను చూడండి. శారీ కూడా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందనమాట. కట్ వర్క్ బార్డర్ వచ్చేసి పళ్ళుకి వచ్చేసి ఆ విధంగా లేస్ అయితే ఇచ్చారనమాట. టెజల్స్ లాగా ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ఉంది. మొత్తం కూడా ఈ విధంగా గ్లిటర్తో వచ్చాయండి. చూస్తున్నారా, ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చిందనమాట. కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది. నాకు ఇంకొక కన్ఫ్యూజన్ వచ్చింది. ఏంటి అంటే ఫాల్స్ దీనికి వెయ్యాలి అంటే కింద బార్డర్ అంతా అడ్డొస్తుందండి. మన మిషన్ సూదులు కూడా తెగిపోతాయి. తనకైతే చెప్పాలి. లాస్ట్ అంచు అయితే కట్టు చెంగు ఉంటుంది కదా, అక్కడైతే నేను మిషన్తో స్టిచ్ చేసేసానమాట. జిగ్జాగ్ చేసామంటే ఏంటి అంటే ఇది సాగుతుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇంతకుముందు ఒక శారీకి చూపించాను, వైట్ బ్లౌజ్ వచ్చిండింది. ఆ ఫ్యాబ్రిక్ అయితే సాగిపోతుందనమాట. ఇది కూడా అలాగే అవుతుందేమో అని చెప్పేసి నేను నార్మల్ మిషన్తోనే స్టిచ్ చేశాను. మొత్తానికి తన దగ్గరికి వెళ్ళేసి అడిగి చెప్పానమాట, మెడపట్టి వేయాలా లేదు అంటే రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలా అని చెప్పేసి అడిగాను. సరే నీకు తెలుస్తుంది కదా ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే, లేదండి మీ ఇష్ట ప్రకారమే చేయాలి, నెట్ ఫ్యాబ్రిక్ కదా ఇది, కాటన్ లైనింగ్ వేసాను, మెడపట్టి వేస్తే స్టిఫ్గా ఉంటుందంటే మెడపట్టి వేస్తాను, లేదు అంటే రివర్స్ ఫోల్డ్ చేసి కుట్టేస్తాను అని చెప్పేసి అన్నాను. రివర్స్లోనే తిప్పేసి కుట్టేయండి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే చేసేసాను. చూసారు కదా, రెండు బ్లౌజులు కూడా తనకి గ్రీన్, అలాగే ఇది ఇంకొకటి అయితే లైనింగ్కి అయితే వచ్చారు. ఇక్కడ ఇచ్చేసి ఇంకా ఇదైతే సర్ది పెట్టాలండి. ఈ 2 బ్లౌజెస్ కూడా ఒకటి అయిపోయింది, ఇవ్వచ్చు ఎదురుగానే, కానీ రెండు ఒకేసారి ఇద్దాము అని చెప్పేసి ఆగానమాట. అది కాక ఇంకొకటి శారీ ఫాల్స్ ఒకటి అని చెప్పాను కదా, అది కూడా చెప్దాం తనకి అని చెప్పేసి ఆగాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక పాప వచ్చిందని చెప్పేసి నిన్నటి వీడియోలో చెప్పానమాట. తను శారీ అయితే ఇదండి. ఆన్లైన్లో పెట్టుకుందో లేదంటే షాప్లో తీసుకుందో నాకైతే తెలీదు. దీని కిందకి పెట్టికోట్ అయితే మన దగ్గర తీసుకుంది. ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి. కలర్ పోవడం అలా ఏమీ లేవు. అలాగే బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకుంది. శారీ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది వచ్చేసి రియల్ మిర్రర్ అయితే కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. చూసారు కదా, ఫాయిల్ మిర్రర్ అనమాట. ఇందులోకి బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా. బ్లౌజ్ పీస్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఇదైతే క్వాలిటీ చాలా తక్కువగా ఉంది. కాకపోతే దీనికి ఏంటంటే క్లాత్ ఎక్కువ ఇచ్చారు బ్లౌజ్కి. తను వచ్చేసి దీనికి హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ 3 ఇంచెసే పెట్టమందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయండి అని చెప్పేసి అనిందనమాట. ఇంకా సరే అని చెప్పాను. ఇంకా తనకి చెప్పానమాట, ఇది నార్మల్గా స్టిచ్ చేయమంటావా, లేదు అంటే శారీలో క్లాత్ పైపింగ్ వేయమంటావా అని చెప్పేసి. ఇక్కడ కూడా నెక్ తగ్గించమందండి. చూసారు కదా, అక్కడ కింద స్టిచ్చింగ్ ఏదైతే స్టిచ్ ఉందో అక్కడ వరకు తగ్గించమందనమాట. సరే అని చెప్పేసి చెప్పాను.
ఇంకొచ్చేసి ఇంకొక వైట్ బ్లౌజ్ అండి ఇదైతే. అంతగా కనిపించలేదనమాట. చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. దీనికి ప్రిన్స్ కట్ మోడల్ అయితే వచ్చి ప్యాడ్స్ అయితే వచ్చాయండి. అంటే ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను కదా! షోల్డర్ పార్ట్ దగ్గర హుక్స్ పెట్టించుకున్నారు. లోపల పెట్టికోట్ వేసుకున్నప్పుడు అది బయటికి కనిపించకుండా అని చెప్పేసి ఆవిడదే అనమాట ఈ బ్లౌజ్ అయితే. ప్యాడ్స్ తీసేసి సైడ్ ఒక స్టిచ్ వేయండి అని చెప్పేసి తెచ్చారనమాట. ఇది అంతగా కనిపించకపోవచ్చు. అందుకని చెప్పేసి బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తున్నాను. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. చూసారు కదా! చాలా బాగుందండి. ఒక్క స్టిచ్ అయితే వేశారు. లోపల ప్యాడ్స్ పెట్టేసి డైరెక్ట్ అంటే స్ట్రైట్‌గా ఒక స్టిచ్ అయితే వేశారు. ఇక్కడ కూడా ఏం చెప్పారు అంటే, ఇలా ఇచ్చారు కదా హుక్స్ పెట్టుకోవడానికి. అక్కడ నాకు కాజాలు పెట్టివ్వండి. అవి ఊడిపోతున్నాయి అని చెప్పేసి అడిగిందనమాట. సరే అని చెప్పేసి అన్నాను. ఇంకా స్టిచ్ అయితే చూస్తున్నారు కదా! ఈ స్ట్రైట్ స్టిచ్ అయితే ఒకటొచ్చిందండి. ఆ స్ట్రైట్ స్టిచ్ తీసి అలాగే సైడ్ కూడా తీయాలనమాట. సైడ్ కూడా స్టిచెస్ తీసేసి ప్యాడ్స్ అనేది తీసేయాలి. చాలామంది కొందరు ఉండించుకుంటారు. కొందరు ఉండించుకోరండి ప్యాడ్స్ అనేవి. కంఫర్ట్‌గా ఉండదనమాట. అందుకని చెప్పేసి ఇంకా అక్క అయితే తీసేయమన్నారు అని చెప్పేసి తీసేశాను. తీసేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే సైడు ఒక హాఫ్ ఇంచ్ వరకు సైడ్ స్టిచ్ అయితే వేయమందని అనిందనమాట. ఇంక సరే అని చెప్పేసి స్టిచ్ చేసి తనకైతే ఇచ్చేసాను. దీనికి 50 రూపీస్ అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న ఆల్టరేషన్స్ వచ్చినా అలా పోగొట్టుకోకండి. ఎందుకు అంటే హెల్ప్ అవుతాయన్నమాట. యూజ్ అవుతాయి. డబ్బులు కూడా చిన్న పనే కదా! ఏంటి స్టిచ్ చేయడము, ఇవి అవసరమా అనిపిస్తది కొందరికైతే. అలా తీసుకోవడము. అలా తీసుకుంటుంటూనే ఏదైనా మనకి వర్క్ లేనప్పుడు అలాంటివి వచ్చాయి అంటే మనం ఇప్పుడు కుట్టామంటేనే ఇప్పుడు మనము ఒకసారి వాళ్ళకి చేసాము, ఆల్టరేషన్ చేసామంటే నెక్స్ట్ టైం కూడా వస్తారు. అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అంటే బ్లౌజెస్ స్టిచ్ చేసేవి కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు వద్దామనుకున్నా ఓహో! వీళ్ళు కుట్టారు కదా అని చెప్పి రాకపోవచ్చు. అందుకని చెప్పేసి చెప్తున్నాననమాట. ఇలాంటివి వస్తే ఖచ్చితంగా కాదనకుండా తీసుకోండి. యూజ్ అవుతాయి. ఇంక ఇదైతే తీసేస్తున్నాననమాట. తీసేసి ప్యాడ్స్ అయితే తీస్తున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే చూసారు కదా ఇక్కడ ఓపెన్ అయితే చేశాను. ఇంకా కొద్దిగా కుట్టు తీసేసి తీసాననమాట ప్యాడ్స్ అనేవి. డిసెంబర్ 31 అయితే నేను గివ్ అవే అయితే ప్లాన్ చేశాను. గివ్ అవే అయితే తీస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ప్రతి ఒక్క వీడియోకి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికీ కూడా కొందరికి సజెస్ట్ అవుతుందనమాట. వ్యూస్ ఎక్కువ వచ్చి, లైక్స్ ఎక్కువ వచ్చి, కమెంట్స్ కూడా ఎక్కువ వచ్చాయంటే ఇంకొందరికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. ఇంకొందరికి వెళ్తుందనమాట వీడియో. అది మీరు నాకు హెల్ప్ చేసినట్లే అవుతారు. మీ హెల్ప్‌ని నేను ఎలాగా తీరుస్తానంటే గివ్ అవే రూపంలో మీ హెల్ప్‌ని మీకు తిరిగిచ్చేస్తాననమాట. అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. మీరు నాకు హెల్ప్ చేసిన వారవుతారు. అలాగే ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయడానికి ఒక బూస్ట్ లాగా ఉంటుందన్నమాట. అరే! చూస్తున్నారు మరనించింగా కోరుకుంటున్నారు అని చెప్పేసి వీడియోసు ముందు ముందు కూడా వీడియోస్ అయితే మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఆన్‌లైన్ సర్వీస్ కూడా ఉంటుందండి. ఆన్‌లైన్‌లో కూడా మీకు బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసి పంపిస్తాను. అలాగే ఫ్యాబ్రిక్స్ వచ్చాయని చెప్పాను కదా! ఖచ్చితంగా డిజైన్ చేసి ఒక ఫ్యాబ్రిక్ అయితే మీ ముందుకు తీసుకొనొస్తాను నేనైతే. చూసారు కదా! ఈ విధంగా తీసేసి స్టిచ్ అయితే వేసేసాను. చాలా తక్కువ కాస్ట్‌కి ఫ్యాబ్రిక్‌కి అలాగే స్టిచ్చింగ్‌కి తక్కువ కాస్టే తీసుకొని నేను డిజైన్ అయితే చేసి పంపిస్తానండి. ఒకవేళ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకున్న రెఫరెన్స్ పిక్ నాకు పెట్టినా కూడా నేను యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసి పంపిస్తాననమాట. ఫ్యాబ్రిక్స్ కూడా తెప్పించానండి. వచ్చాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. పిల్లలకి డిజైన్స్ ఏమన్నా ఈ డిసెంబర్‌లో క్రిస్మస్ వస్తుంది. అలాగే జనవరి 1 వస్తుంది. అలాగే సంక్రాంతి పండుగ వస్తుంది. ఇలా ఏవి కావాలన్నా కూడా నేను మీకు డిజైన్ చేసి పంపిస్తాననమాట. ఇదంతా తీసి ఇంకా స్టిచ్చింగ్ అయితే కూడా చేశానండి. అలాగే కాజాలు కూడా వేశాను. తనొచ్చేసి అడిగిందనమాట. మీరు డిజైన్స్ కూడా కుడతారా అని చెప్పేసి కుడతానండి. మీరు నా వీడియోస్‌లో చూసినట్లయితే ఒక పింకు అలాగే ఒకటి బ్లాక్ కలరు ఇలా స్టిచ్ చేశాననమాట. ఏంటి అంటే నా దగ్గరకొచ్చేవాళ్ళు
డిజైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ మీతో షేర్ చేయలేదు. నేను ఏ కుట్టానో అయ్యే గదా మీతో షేర్ చేసుకోగలుగుతాను. డిజైన్స్ వచ్చాయంటే ఖచ్చితంగా డిజైన్ చేసి మీకు కూడా షేర్ చేస్తాను. నేను కూడా నా బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మోడల్స్ చేంజ్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటూ వస్తానండి. నాకు మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా అవసరము. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. నేను ఎదిగే కొద్దీ గూడా మిమ్మల్ని కూడా నేను బాగా అంటే మీకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇవ్వడము, మన ఛానల్‌లో బాగా వ్యూస్ వస్తే గనక మీకు గివ్ అవేలో మంచి మంచి శారీసు ఇలా ఏవైనా ఇచ్చి పంపియచ్చండి. ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను మిమ్మల్ని ఎంకరేజ్ మీరు నన్ను ఎంకరేజ్ చేశారంటే మీకు కూడా నేను మంచి మంచి గిఫ్ట్స్ అనేది ఇవ్వగలుగుతాను గదా! సపోర్ట్ చెయ్యండి ప్లీజ్ అండి. ఏంటంటే జస్ట్ నా వీడియోని చూస్తారు. నచ్చితే కామెంట్ అయితే చెయ్యండి. మీకేదైనా కావాలి అంటే గనక నేను ఖచ్చితంగా ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను. స్టిచ్ అయితే చేసేసానండి. అదే మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాననమాట. తీసేసాను. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలండి. ఇక్కడ చూసారు కదా! కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టి స్టిచ్ చేయమన్నారనమాట. నాకు ఈ ట్రైపాడ్ మిషన్ దగ్గర సెట్ కావట్లేదండి. ఎలా చేయాలో ఏమో అర్థం కావట్లేదు. ఇంకోటి స్టాండ్ పెట్టుకున్నానంటే షాప్‌లో బాగోదు గదా అని జెప్పేసి పెట్టుకోలేదు గానీ, లేదు అంటే స్టాండ్ పెట్టుకుంటే కరెక్ట్‌గా సెట్ అయిపోతుంది. షాప్‌లో అది కాక మెయిన్ రోడ్డు బావుంటుందో, బాగుండదో స్టాండ్ పెట్టుకుంటే అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. చూసారు కదా! కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ చెయ్యి. హ్యాండ్స్ దగ్గరైతే వద్దు అని జెప్పేసి అన్నారనమాట. ఇంకా హ్యాండ్స్ దగ్గరొచ్చేసి డైరెక్ట్ కుట్టు మీదే కుట్టు వేసేస్తున్నాను. ఇంకొకటొచ్చేసి మీరు ఫస్ట్‌లో చూసినట్లయితే శారీ ఉంది కదా! మిర్రర్ వర్క్ శారీ. ఆ శారీకి వైట్ కలర్ బ్లౌజ్ అని చెప్పాను కదా! అది కూడా స్ట్రైట్ పీస్‌తో అండి. స్ట్రైట్ శారీలో పీస్తోనే పైపింగ్ అయితే వేశాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. లుక్ అనేది ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి. తను హ్యాంగింగ్స్ వచ్చేసి పిల్లో హ్యాంగింగ్స్ అయితే అడిగిందనమాట. అవి కూడా మీతో అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అన్నీ షేర్ చేస్తాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ అయితే చేయండి. కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు నాకు ఇచ్చే మంచి సపోర్ట్ ఇదే అండి. మీరు మంచిగా సపోర్ట్ ఇచ్చారంటే ముందు ముందు కూడా మీ ముందుకి మంచి మంచి వీడియోస్, మంచి మంచి గిఫ్ట్స్‌తో పాటు మీ ముందుకొస్తూ ఉంటాను. ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్ అండి. లైక్ చేసి షేర్